హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసానండి. ముందు మీరు మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేసుకుంటే మీకు మంచి యూస్ఫుల్ అయ్యే టిప్సే చెప్తా ఉంటాను, ఓకేనా. ఇది బిగినర్స్ అండి, బిగినర్స్ అయినా సీనియర్స్కి అవసరం లేదండి. బిగినర్స్ పాపం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, వాళ్ళ కోసమే నేను ఈ వీడియో పెట్టింది, ఓకేనా. కంటిన్యూ చేద్దామా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కస్టమర్ అయితే ఈ లైనింగ్ తెచ్చిచ్చారండి. చూడండి, నేను ఐరన్ చేస్తున్నాను. ఈ లైన్ అయితే కనిపిస్తుంది కదా. ఇలాంటి ఒకవేళ మీరు కానీ కస్టమర్ బ్లౌజులు కుట్టుతూ ఉంటే మాత్రం ఇలాంటి ప్రాబ్లం చూడండి. ఈ సిస్టర్ అయితే మాకు తెచ్చి ఇచ్చారు ఈ లైనింగ్. ఒకవేళ మేము కూడా షాప్లో నుంచి తెచ్చుకున్నా కూడా ఈ లైన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకు ఈ లైన్ అవసరం లేకుండా ఇప్పుడు షింక్ చేసేసామనుకోండి, షాప్ వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. అలాగే స్టిచ్చింగ్ చేసేస్తే బ్లౌజు పాడైపోతుంది, ఓకేనా. వాళ్ళకి కుట్టు కూలి వేస్ట్, ఒరిజినల్ పీస్ వేస్ట్ అయిపోతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఫోల్డింగ్ చూడండి, ఇలా నార్మల్గా అయితే మనం బ్లౌజ్ కటింగ్కి ఇలా వేసుకుంటాం కదండి. ఇలా వేసుకున్నాక ఏమవుతుందంటే ఇప్పుడు మనం బ్లౌజ్ దీంట్లో నుంచి తేనా హ్యాండ్స్ మధ్యలోకి వచ్చేస్తుంది, లేకుంటే బాడీ మధ్యలోకి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. అలా రాకుండా మనం ఏం చేయాలో ఒక చిన్న టిప్ అండి. చూడండి, ఇలా ఫోల్డ్ అయ్యి ఉంది కదా, మనం ఎడల్పులో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఎడల్పుతో ఫోల్డింగ్ చేసేసామనుకోండి, మనకు ఆ లైన్ వచ్చి ఉంది కదండి, ఆ లైన్ హ్యాండ్స్లో కూడా రాదు, మనకు బాడీలో కూడా రాదు. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మీకు చూపిస్తాను, ఓకేనా. ఇది చూడండి, ఇప్పుడు ఇది ఇది ఇక్కడ వచ్చింది ఈ లైను, మీకు కనిపిస్తుందా? లైన్ అయితే ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఇది వచ్చింది, నేనైతే ఈ సైడ్ ఇక్కడ వచ్చింది ఈ లైన్. చూడండి, కనిపిస్తుంది కదండి మీకు. ఆ లైన్ వేస్టేజ్లోకి వెళ్ళిపోతుందండి, ఎందుకంటే నేను ఈ సైడ్లో ఈ లైన్ ఎలా తీస్తానో చూడండి ఫ్రెండ్స్. ముందు మన ఛానల్స్కి సబ్స్క్రైబర్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇక్కడైతే నాకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది, ఫ్రంట్ పార్ట్ కూడా ఈ సైడ్లోని తీసేసాక నేను ఆ లైన్ తీసేసి హ్యాండ్స్ కటింగ్ చేసేస్తున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్రజెంట్ నేను ఐరన్ చేస్తున్నాను క్లాత్, మీకు చిన్న టిప్తో చెప్పేశాను కదండి. ఆ లైన్ మనం ఈజీగా తీసుకోవచ్చు, ఎందుకంటే చూడండి ఎంత పొడుగా ఉందో, అందులో అంత హ్యాండ్స్లో కూడా రాదు, అది దేంట్లో కూడా రాకుండా ఆ లైన్ మనం ఈజీగా తీసుకోవచ్చు. ఒకవేళ కానీ మీకు ఇలాంటి లైన్స్ వచ్చినప్పుడు ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి, బిగినర్స్ అయితే, ఓకేనా. ఇంకా మంచి వీడియోస్ పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే చాలా ఫోల్డ్గా ఉంది, ఇది కూడా మనం బాగా ఐరన్ చేసుకోవాలా. నేనైతే కొంచెం ఎక్కువ హీట్ పెట్టాను, ఎందుకంటే కాటన్ లైనింగ్ కాదండి, అందుకని కొంచెం హీట్లు ఎక్కువ పెట్టి ఐరన్ చేస్తున్నాను. చూడండి, లైన్ ఎంత ఇదిగా ఉందో. దాంట్లో మనం బ్లౌజ్ కుట్టేసామనుకోండి, అది ఫిట్టింగ్లోనే మనకు క్లాత్ అంతా చినిగిపోద్ది, ఒక ఉతుకులోనే పాడైపోతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు తెచ్చిన క్లాత్ అది చూడరు, మనం ఇలా కుట్టామే అనుకుంటారు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.